హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక డిజైన్ చీర కుచ్చులతో మీ ముందుకైతే వచ్చాను. దీనికైతే బటర్ఫ్లై డిజైన్ అండి. బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, ఆ బీడ్స్తో డిజైన్ చేశాను. మనకి షాప్లో రకరకాల డిజైన్ బీడ్స్ అయితే దొరుకుతాయి. మనకు కావాల్సిన కాంబినేషన్ తెచ్చుకోవచ్చు. సింగిల్ బీడ్ డిజైన్ వేయచ్చు, డబుల్ బీడ్ వేయచ్చు, ట్రిపుల్ బీడ్ వేయచ్చు. ఇంకా దీంట్లోనే చాలా రకరకాల డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఉండాలని చెప్పేసి బేసిక్ మోడల్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. బేసిక్ మోడల్ అంటే చూడటానికి ఎలా ఉంటుందో అనుకోకండి. చాలా మంచి లుకింగ్ వస్తుంది. దీనికోసమైతే శారీలో ఉన్న కలర్ కాంబినేషన్ థ్రెడ్స్ కావాలి. ఆ తర్వాత గమ్ము, బీడ్స్, ఇంకా ఒక చాక్ పీస్ ఉంటే సరిపోతుంది. దాంతో పాటు జరీ థ్రెడ్ కూడా కావాలి. చూడండి నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నానో, చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకంటే అంతా ఒకటే లెంత్ రావడం కోసమని శారీనైతే నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ప్రెస్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ ఫోల్డ్ పడుతుంది కదా, అలా మార్క్ చేసుకొని ఆ తర్వాత రెండిటి మధ్యలో ఒక మార్క్ మళ్ళీ చేసుకోవాలి. అప్పుడు మనకి లెంత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 1.5 ఇంచ్ ఆ గ్యాప్లో మనం బీడ్స్ అనేది స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేనైతే ముందు కొంచెం థ్రెడ్ తీసుకొని బీడ్ ఎక్కిస్తున్నాను. బీడ్ ఎక్కించిన తర్వాత అంటే ఈ బీడ్స్కి కొంచెం చిన్న హోలే ఉంటుందండి. రౌండ్ బీడ్స్కి అయితే పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి. ఇలా ఏదైనా డిజైనర్ బీడ్స్ ఉంటాయి కదా, ఇలా ఫ్లవర్స్ కానీ లేదంటే బటర్ఫ్లైస్, ఎలిఫెంట్స్ ఇలాంటి డిజైన్స్ ఏమైనా ఉంటే మాత్రం హోల్ మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. రౌండ్ బీడ్స్కి అయితే హోల్ చాలా పెద్దగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కొంచెం థ్రెడ్డే తీసుకొని ఈ బీడ్స్ అయితే గుచ్చుకొని ఆ తర్వాత ముడి వేసుకోవాలి. నేనైతే ముందుగానే ఈ బటర్‌ఫ్లై బీడ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని దీనికి గుచ్చి ముడి వేసుకుంటాను. ఆ తర్వాతే మిగతా థ్రెడ్స్ ఉంటుంది కదా, టాజిల్ రావడానికి థ్రెడ్ చుట్టుకొని ఆ తర్వాత మిగతాది వేస్తాను. ఒకవేళ మీకు ఇలా ఇబ్బంది అవుతుంది, చిక్కులు పడతాయి, లేదంటే కన్‌ఫ్యూజ్ అవుతారు, లేదు అంటే అవి ఊడిపోతాయి అన్న డౌట్ ఏమైనా ఉంటే సింగిల్‌గా కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే ఇలా అలవాటైపోయింది కాబట్టి నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. శారీలో 2 కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను 2 కలర్స్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ బ్లూ కలర్‌ది వేసేసాను. ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్ కలర్, శారీలో మంచి గ్రీన్ ఉందండి. ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్లోనే నేను థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. మ్యాక్సిమం శారీలో కలర్సే యూజ్ చేయండి. ఒకవేళ శారీ ప్లెయిన్గా అంటే సింగిల్ కలర్లో ఉంటే మాత్రం దాంతోపాటు గోల్డ్ తీసుకోండి. జరీ ఒకవేళ సిల్వర్ జరీ వస్తే సిల్వర్ కానీ వైట్ కానీ అలా యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీలో 2 కలర్స్ చాలా బాగా ఉన్నాయి. మంచి కలర్స్ కనిపిస్తున్నాయి. అంటే కొన్ని కలర్స్ డల్గా ఉంటాయి. అలాంటప్పుడు నేను 3 కలర్స్ యూజ్ చేస్తాను. లేదు శారీకి రిక్వైర్మెంట్ అనిపిస్తే కూడా నేను 3 కలర్స్ యూజ్ చేస్తాను. కానీ ఈ కలర్స్ మాత్రం చాలా మంచి కలర్స్ అండి. చాలా ఎక్కువగా కనిపించే కలర్స్, చూడగానే కళ్ళకి ఎక్కువ లుకింగ్ ఇచ్చే కలర్స్ కాబట్టి నేనైతే ఈ రెండే యూజ్ చేస్తున్నాను. ఆల్రెడీ బ్లూ కలర్ థ్రెడ్‌తో వేసేసుకున్నాను కాబట్టి నెక్స్ట్ గ్రీన్ కలర్ థ్రెడ్‌తో కూడా అన్నీ ఇదే విధంగా వేసేసుకున్నాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇదే సిల్క్ థ్రెడ్ తీసుకొని ఒక 100-150 లైన్స్ అయితే నేను చుట్టుకున్నాను. ఒక ప్యాడ్‌కి కానీ లేదంటే నోట్‌బుక్ ఉంటుంది కదా, నోట్‌బుక్ కానీ చుట్టుకోవాలి. దాన్ని డబల్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా అది 300 కానీ 200 కానీ లైన్స్ అవుతాయి. అంటే మనకి ఎంత మందం కావాలనేది థ్రెడ్ ఉన్న మందాన్ని బట్టి మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. కొంతమంది కస్టమర్స్‌కి కూడా ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అంటే థ్రెడ్ మందంగా ఉంటే ఇష్టం ఉంటుంది. కొంతమందికి పొడవుగా ఉంటే ఇష్టం ఉంటుంది. వాళ్ళని బట్టి కూడా నేను వేస్తాను. ఒకవేళ మీ ఇష్టాన్ని బట్టి మీరు వేసుకోండి. మీకు పెద్దగా పొడుగ్గా ఇష్టం ఉంటే కొంచెం పలచగా వేయండి. పొడుగ్గా వేస్తే ఒక 100 లైన్స్ సరిపోతుంది. ఒకవేళ మందంగా కావాలంటే 125 లేదంటే 150 లైన్స్ వేసుకోండి. 125 వేసినా కూడా మనం థ్రెడ్ ఎలాగో డబల్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్‌గా 250 థ్రెడ్స్ అయితే వస్తాయి. చాలా మందంగా ఉంటుంది. 125 కూడా చాలా బావుంటుంది. 125 సరిపోతుంది మందానికి. 150 ఏస్తే ఇంకా ఎక్కువ మందం ఉంటుంది. అలా బాగోదా అంటే బావుంటుంది, కానీ ఈ రేంజ్ అయితే సరిపోతుంది. ఇంకా కొంచెం ఎక్కువగా, మరీ ఎక్కువగా కాకుండా ఇలా మిడిల్ రేంజ్‌లో అయితే చాలా బావుంటుంది. చూడండి ఫ్లవర్ షేప్‌లో మంచిగా ఎలా వచ్చినాయో టాజిల్స్ మంచిగా నీట్‌గా కనిపిస్తాయి. వచ్చిన తర్వాత కొంచెం ఇలా మనం హ్యాండ్‌తో రబ్ చేసుకుంటే నీట్‌గా కనిపిస్తాయి. వేసే విధానం నేను మీకు మళ్ళీ చెప్తాను. ఒకసారి చూడండి. మనం ఫస్ట్ వేసిన బీడ్స్ థ్రెడ్ ఉంది కదండీ, దాన్ని ఒక ముడిలా వేసుకోవాలి. ఆ ముడిలో నుంచి మనం రెడీ చేసుకున్న థ్రెడ్‌ని పెట్టేసి ఆ తర్వాత 2 ముళ్ళైతే వేసుకోవాలండి. సిల్క్ థ్రెడ్ కాబట్టి సింగిల్ ముడైతే ఉండదు, జారిపోతుంది. ఆ తర్వాత కొంచెం జరీ థ్రెడ్ తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా నీట్‌గా స్ట్రెయిట్ చేసుకొని ఇక్కడ ఒక ముడిలాగా వీటిని చుట్టుకోవాలనమాట. అలా చుట్టుకున్నప్పుడు గోల్డ్ కలర్ డిజైన్ లాగా కనిపిస్తుంది. అది ముడిలాగా కూడా ఉంటుంది. సెల్ఫ్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, కానీ గోల్డ్ కనిపిస్తే చాలా మంచి లుకింగ్ ఉంటుందండి ఈ టాజిల్స్‌కి. ఈ టాజిల్స్ అనే కాదు, ఏ డిజైన్ టాజిల్స్‌కైనా కూడా ఇలా గోల్డ్ జరీ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని చుట్లు చుట్టుకున్న తర్వాత దీన్ని ఒక 2 ముళ్ళైతే వేసుకోవాలండి. ఈ జరీ ముడి అయితే ఊడదు, కానీ ఎందుకైనా మంచిది అనే ఉద్దేశంతోటి గమ్ అయితే అతికిస్తున్నాను.
అతికిస్తాను. గమ్ అతికించిన తర్వాత ముడి ఊడి రావడం అనేది చాలా కష్టమండి. అంటే చాలా ఇంపాసిబుల్. ఒకవేళ మనం శారీ తడిచినా కూడా వాష్ చేసేటప్పుడు అలాంటి టైంలో కూడా అది ఇంకా ఊడదు. ఆ తర్వాత మనం సైజ్ చూసుకొని అన్నీ ఒకే లెంత్ చూసుకొని అంటే 1 ఇంచ్ కావాలా, 1 ½ ఇంచ్ కావాలా ఆ లెంత్ చూసుకొని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. బీడ్స్ వేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి వేసుకున్నాను. ఎందుకంటే సూదితో మళ్ళీ మళ్ళీ పనుండదు అని చెప్పేసి ఒకేసారి వేసుకున్నాను. కానీ ఇలా థ్రెడ్స్ వేసుకునేటప్పుడు మాత్రం ఒకసారి నేను చుట్టుకున్న థ్రెడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కలర్ యూజ్ చేస్తాను. ఎందుకు అంటే బార్డర్ అంతా ఒకేలాగా ఒకేసారి కంప్లీట్ అయ్యేలాగా. అంటే మనం స్టార్ట్ చేసాం కదా! స్టార్టింగ్ నుంచి చీర స్టార్టింగ్ ఉంటుంది కదా! ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేసారి అయిపోయేలాగా ఉంటుంది. మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా కంప్లీట్ అవుతుంది శారీ అని చెప్పేసి నేను ఇలా అయితే వేసుకుంటాను. మీకు ఆల్రెడీ రెడీమేడ్ టాజిల్స్ కూడా బయట షాప్‌లలో దొరుకుతాయి. ఒకవేళ మీ శారీకి కరెక్ట్‌గా కాంబినేషన్స్ ఉన్నాయి అనుకుంటే అవి కూడా తెచ్చి యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇలా వేసుకోవడం ఇబ్బంది అవుతుంది అనుకుంటే రెడీమేడ్ టాజిల్స్ కూడా తెచ్చుకోవచ్చు. రెడీమేడ్‌గా టాజిల్స్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా తొందరలో నేను వీడియో చేస్తాను. ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా మనం చాలా తొందరగా వేసుకోవడానికి వీలుంటుంది. ఇంట్లోనే కొంచెం టైం ఉన్నప్పుడు అలా వేసుకోవడానికి వీలుంటుంది. టైం ఉన్నప్పుడే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే సడెన్‌గా కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. అప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఏదో ఒక బ్లౌజ్‌లే, ఏదో ఒక శారీలే అన్ని ఫినిషింగ్స్ లేకున్నా ఏం లేదు. ఎలాగో అలా వేసుకొని వెళ్ళిపోదాం అనిపిస్తుంది కదా! అలా కాకుండా మనం ఆల్రెడీ రెడీమేడ్‌గా రెడీ చేసి ఇంట్లో పెట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఈజీగా అంటే తొందరగా ఆల్రెడీ రెడీమేడ్‌వే ఉంటాయి కాబట్టి జస్ట్ సూదితో అలా స్టిచ్ చేసుకొని వెళ్ళొచ్చు. చూడండి నేను ఆల్రెడీ గ్రీన్ వేశాను. దాన్ని కూడా బ్లూ కలర్ లెంత్ సేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని సేమ్ సైజ్ చూసి కట్ చేస్తున్నాను. చూడండి సేమ్ సైజ్ అయితే ఉన్నాయి 2 కూడా. అంటే అన్నీ కూడా ఒకటే సైజులో పెట్టుకుంటే సరిపోతుంది. ఏది ఎక్కువ తక్కువ లేకుండా ఉంటేనే కదా మంచి లుకింగ్ అయితే ఉంటుంది. మన ఛానల్‌లో ఇంకా చాలా రకాల మగ్గం వర్క్ వీడియోలు, ఇంకా థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియోలు చాలా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. దాంతో పాటు శారీ టాజిల్స్ ఉంటాయి కదా! ఇవి కూడా ఇంకా 2, 3 రకాల డిజైన్స్ ఉన్నాయి. ఇంకా ఫ్యూచర్‌లో రకరకాల డిజైన్స్ కూడా మన ఛానల్‌లో పోస్ట్ చేస్తాను. ఎవరికైనా మగ్గం వర్క్ డిజైన్స్ నేర్చుకోవాలి అనుకున్నా కూడా మగ్గం వర్క్ లెర్నింగ్ క్లాసెస్ వీడియోస్ కూడా ఉన్నాయి. మన ఛానల్‌లో ప్లేలిస్ట్‌లో మగ్గం వర్క్ అని ఉంటుంది. దాంట్లో మనకు స్టిచ్చింగ్‌కి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ అయితే అందులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒకసారి చెక్ చేయండి. చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. యూజ్‌ఫుల్‌గా ఉన్నాయి. నేర్చుకోవచ్చు. మగ్గం వర్క్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళైతే ఈజీగా నేర్చుకోవచ్చు. ఈజీ మెథడ్‌లో ఎలా నేర్చుకోవాలనేది కూడా నేను చూపించాను. తక్కువ కాస్టే ఇంట్లోనే కూర్చొని నేర్చుకోవచ్చు. తక్కువ కాస్ట్ అంటే నాకు పే చేసేది కాదండి. మీరు తెచ్చుకునే మెటీరియల్ చాలా తక్కువ కాస్ట్ మెటీరియలే తెచ్చుకొని ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాను. చూడండి ఆల్రెడీ ఇది కూడా అయిపోయింది. ఈ వర్క్ అంతా వేయడానికైతే దాదాపు 2-3 గంటల టైం అయితే పడుతుంది. చూడండి మొత్తం పూర్తిగా నేనైతే వేసేసాను. సేమ్ మీకు చూపించిన విధంగానే అన్నీ వేసేసాను. చాలా అంటే చాలా అందంగా ఉంది. శారీలో ఉన్న కాంబినేషన్స్ పెడితే మాత్రం ఎలాంటి శారీకైనా కూడా డబుల్ లుకింగ్ అయితే ఇస్తుంది. ఇదండి ఇవాల్టి మన వీడియో. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి కాంబినేషన్‌లో డిజైన్స్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే వీడియో చేస్తాను. థాంక్ యూ.